ఏంటమ్మా నువ్వు చెప్పేది? మా కోడలు బ్రతికే ఉందా? అవును సార్, తను ప్రాణాలతోనే ఉంది. నేను చూశాను సార్. ఎక్కడ చూసావమ్మా? ఎప్పుడు చూసావు? ఈ రోజు ఉదయం గుడిలో చూశాను మేడం. నిజమా మీరా గారు? మీరు నా అహల్యం చూసారా? చూశాను సార్. రోజు పొద్దున్నే నాకు గుడికి వెళ్ళడం అలవాటు. అలాగే ఈ రోజు కూడా నేను గుడికి వెళ్ళాను. అక్కడ ఈవిడ ప్రదక్షిణాలు చేస్తూ కనిపించారు సార్. నేను చూశాను సార్. ఇది విన్నావా నాన్నమ్మా? విన్నావా? నా అహల్య చనిపోలేదంట. నాన్న, అహల్య చనిపోలేదంట. అమ్మా అమ్మా, అహల్య ప్రాణాలతోనే ఉందంటమ్మా. రే నాన్న, నేను నీకు చెప్పాను కదా, మీ అమ్మకి ఏం కాలేదురా, ఏం కాలేదు. ఎక్కడో చోట ప్రాణాలతో ఉందని చెప్పాను కదా, అదే నిజమైంది. మీ అమ్మ మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదురా, ఎక్కడికి వెళ్ళదు. నువ్వు చూసింది నిజంగా అహల్యనేనా? అవునండి, నేను అహల్య గారిని చూశాను. సరిగా చెప్పమ్మా. మనుషుల్ని పోలిన మనుషులు చాలా మంది ఉంటారంటారు. లేదండి, నేను చూసింది ఖచ్చితంగా ఈవిడ్నే, అహల్య గారినే. నువ్వు ఈరోజు గుళ్ళో చూశానంటున్నావు. పోలీసులు నిన్న కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అంటున్నారు. ఆమె వస్తువులు తీసుకొచ్చి చూపించారు. నీ మాట నమ్మాలా, వాళ్ళ మాట నమ్మాలా? పోలీసులకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అయినా పోలీసులు చెప్పింది అహల్య నిన్న చనిపోయిందని. కానీ మీరా గారు ఈరోజు అహల్యం చూశానంటున్నారు. అంటే పోలీసులకి ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది. అహల్య చనిపోలేదు, బతికే ఉంది. థ్యాంక్ యూ మీరా గారు, థ్యాంక్ యూ సో మచ్. నా అహల్య బతికుందని చెప్తుంటే వీళ్ళెవరూ నమ్మట్లేదు. ఇప్పుడు నా నమ్మకానికి మీరు ఊపిరి పోశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ గాడ్. అమ్మా, అహల్య అత్త బతికే ఉందంట. నాన్న, అహల్య అత్త బతికే ఉందంట. తల్లి, నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలమ్మా. నువ్వు లేవని తెలిసి ఒక్క క్షణం నా గుండాగినంత పనైంది. అది నాకు కూడా గుడి దగ్గర కనిపించింది. అంటే అది ఈ చుట్టుపక్కలే తిరుగుతుందన్నమాట. ఛా, అది చచ్చిపోయిందని ఒక క్షణం ఆనందపడ్డాను. కానీ అది బతికే ఉందని తెలిసింది. మీరా గారు, చాలా థ్యాంక్స్ అండి. నా భార్య బతికే ఉందని చెప్పి నా ప్రాణం నిలబెట్టారు. లేదంటే నేనేమైపోయేవాడిను. నేనుండగా మీకు ఏవైనా అవనిస్తానా అండి? నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే మీ ప్రాణాలు కాపాడుకుంటాను. మీరు బిడ్డ నాకు ముఖ్యం. చెప్పదిది, మన ప్లాన్ సక్సెస్ అయిందా? అహల్య చనిపోయిందని వాళ్ళింట్లో అందరూ నమ్మేశారా? దాని అంత్యక్రియలు చేసేశారా? తద్దినం లేదు, పిండాకుడు లేదు. ఏమైంది? మనం ఎంతో పకడ్బందీగా స్కెచ్ వేసి పోలీసులతో అహల్య చనిపోయిందని నాటకం ఆడిస్తే అంతా రివర్స్ అయింది మామ్. రివర్స్ అవ్వడమేంటే? ఆ ఇంట్లో ఎవరూ నమ్మలేదా? అందరూ నమ్మారు, ఒక గౌతమ్ తప్ప.
నా అహల్య చనిపోలేదు, ఎక్కడో ప్రాణాలతోనే ఉంది అని వాడు గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాడు. గౌతమ్ని మార్చరీకి తీసుకెళ్లి మనం అరేంజ్ చేసిన ఫేక్ డెడ్ బాడీని చూపించి అదే అహల్యాన్ని నమ్మించచ్చు కదా. ఫస్ట్ అహల్య చనిపోయిందని గౌతమ్ నమ్మితే కదా మామ్ వాడిని ఎక్కడికైనా తీసుకెళ్లేది. ఇది చాలదు అన్నట్టు కొత్తగా వచ్చిన నర్స్ మీరా అహల్య చనిపోలేదు, బ్రతికే ఉంది, ఈరోజు పొద్దున గుళ్ళో చూశానని చెప్పింది. వాట్? అది అహల్యని గుళ్ళో చూడమేంటి? మొన్న బామ్మగారు కూడా గుళ్ళో అహల్యని చూశానని మనతో చెప్పారు కదా, అలా నర్స్ కూడా అహల్యని చూసి చచ్చిందంట. గౌతమ్ నమ్మకమే నిజమైంది. అహల్య చనిపోలేదని వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. చచ్చా, ఇలా జరిగిందేంటి? ఆ నర్సు రాకపోయి ఉంటే అహల్య చనిపోయిందని గౌతమ్ మెల్లగా కన్విన్స్ అయ్యుండేవాడు. నేను అలాగే అనుకున్నాను మామ్. అహల్య చనిపోయింది కాబట్టి గౌతమ్ మనసు మారి చంటి బిడ్డ కోసమైనా నన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాను. అంత తల్లకిందులైంది. ఇప్పుడేం చేద్దాం బేబీ? అహల్య నిజంగా చంపేస్తే తప్ప నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు మామ్. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా వెనకే వచ్చి చాటుమాటగా నా మాటలు వింటున్నావా? నువ్వు నర్సువా దొంగవా? నన్నే కొడతావా? నీలాంటి దాన్ని కొట్టడం కాదు, చంపేయాలి. అంత తప్పు నేనేం చేశాను? నువ్వేం చేశావో ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. నువ్వు ఈ ఇంటికి దగ్గర అవడం కోసం గౌతమ్ గారు ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న అహల్య గారు చనిపోయారని పోలీసులతో నాటకం ఆడిస్తావా? నీకు బుద్ధుందా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నువ్వు చదువుకున్న దానివేనా? పైగా డాక్టర్ అంటున్నావు. ఇలాంటి క్రిమినల్ పనులేంటి? ఎనఫ్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నేనేం చేస్తా నీకెందుకే? నువ్వెవరు నన్ను అడగడానికి? బాబుని చూసుకోవడానికి వచ్చావు, ఆ పని చూసుకొని వెళ్ళిపో. అంతకు మించి నా విషయంలో వేలు పెట్టాలని చూస్తే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఏం చేస్తావు? నేనొచ్చిన ఈ 2 రోజుల్లోనే నాకు నీ గురించి అంతా అర్థమైపోయింది. నువ్వు ఎలాంటి దానివో కూడా అర్థమైంది. ఏమర్థమైంది నీకు? నేనెవరో తెలుసా? నాకు గౌతమ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా నీకు? వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ప్రాణంగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మధ్యలో వచ్చి ఆ అహల్య అంతా పాడు చేసింది. నా గౌతమ్ని నా కాకుండా చేసింది. దానివల్ల మా 2 మనసులు, మా 2 కుటుంబాలు వేరయ్యాయి. అది తెలుసా నీకు?